హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం గాడిద గాడిదే అనే రాజస్థాన్ జానపద కథని చెప్పుకుందాం. పూర్వం రాజస్థాన్లోని ఒక పల్లెటూళ్ళలో జీవన్ సింగ్ అనే వ్యాపారి ఉండేవాడు. అతను తన దుకాణానికి కావలసిన సరుకులను కొనడానికి తరచూ దాపులనున్న పట్టణానికి వెళ్ళేవాడు. అలా వెళ్ళేటప్పుడు తన గాడిదను వెంటబెట్టుకుని వెళ్ళేవాడు. ఒకనాడలా వెళ్ళి పట్టణంలో సరుకులు కొనుక్కుని తిరుగు ప్రయాణం అయ్యేసరికి బాగా అలసిపోవడంతో విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు నీడలో నడుం వాల్చాడు. కొంతసేపటికి అలాగే మగత నిద్రలోకి జారుకున్నాడు. ఉన్నట్టుండి చిన్నపిల్లలు ముక్తకంఠంతో పాఠాలు వల్లెవేయడం చెవిని పడడంతో జీవన్ సింగ్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చుట్టుపక్కల కలయజూశాడు. పక్కనే ఉన్న ఇంట్లో ముల్లా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నాడని గ్రహించాడు. నేనెందుకిలా గొంతు చించుకుని అరుస్తున్నానో తెలుసా? మీరంతా గాడిదలు. మిమ్మల్ని మనుషులుగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నాను. మీరేమో నా మాటలేవీ పట్టించుకోకూడదని శపథం చేసిన వాళ్లలా కూర్చున్నారు అని ముల్లా కేకలు పెట్టడం ఆయన విన్నాడు. ఆ తర్వాత పిల్లలు మౌనంగా ఇంటి నుంచి వెళ్ళిపోవడం జీవన్ సింగ్ గమనించాడు. అప్పుడాయనకు తన బాల్యం ఒక్కసారి కళ్ళ ముందు కదలాడింది. తనెప్పుడూ బడికి వెళ్ళిన పాపాన పోలేదు. తండ్రి దుకాణమే అతని బడి. మాట్లాడడం, చదవడం, రాయడం, లెక్కలు వేయడం నేర్చుకున్నదంతా అక్కడే. అన్నిటికీ మించి దుకాణానికి వచ్చే వారితో ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి అన్న విషయాలను తండ్రి ప్రత్యక్షంగా అక్కడే నేర్పించాడు. ముల్లా మాటలు వినగానే, ఆహా, గాడిదలను మనుషులుగా మార్చడానికి ప్రయత్నించే మహానుభావుడు ఇక్కడ ఉన్నాడు. ఈ విషయం నాకు తెలియకపోయెనే అని వాపోయాడు. బరువులు మోయడానికి తప్ప మరి దేనికి పనికిరాని గాడిద తన దగ్గర ఉన్నది. ఆ పని చేయడానికి గాడిదకు ఎలాంటి తెలివితేటలు అవసరం లేదు కదా మరి. జీవన్ సింగ్ లేచి గాడిదను వెంటబెట్టుకుని వెళ్ళి ముల్లాకు సలాం చేసి తన గాడిదను మనిషిగా మార్చమని వేడుకున్నాడు. ముల్లా అతనికేసి ఆశ్చర్యంగా చూశాడు. చెట్టు కింద పడుకుని తాను విన్నదంతా వివరించిన జీవన్ సింగ్ మాటలు విని ముల్లా గట్టిగా నవ్వాడు. ఆ తర్వాత అతనికి ఆశాభంగం కలిగించడం దేనికని, సరే, నీ గాడిదను ఇక్కడే వదిలి దానిని 3 నెలల పాటు మేపడానికి అయ్యే ఖర్చును కూడా ఇచ్చి వెళ్ళు. ఆ తర్వాత వచ్చి చూడు అన్నాడు. జీవన్ సింగ్ చాలా సంతోషించాడు. సరుకులు కొనగా మిగిలి ఉన్న డబ్బును ముల్లాకు ఇచ్చాడు. గాడిద మీద వేసిన సరుకులను తీసి భుజానికి తగిలించుకున్నాడు. గాడిదను ముల్లాకు అప్పగించి కృతజ్ఞతలు చెప్పుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. 3 నెలల పాటు ఉచితంగా బరువులు మోయించడానికి చక్కటి గాడిద వెతుక్కుంటూ వచ్చినందుకు ముల్లా సంతోషించాడు. పైగా దాని మేతకు తను దమ్మిడీ కూడా ఖర్చు పెట్టనవసరం లేదు. 3 నెలలు ఇట్టే గడిచిపోయాయి. తన గాడిద బలమైన యువకుడి రూపంలో కాచుకుని ఉంటుందన్న గంపెడాశతో జీవన్ సింగ్ ముల్లా దగ్గరికి వచ్చాడు. అతన్ని చూడగానే ముల్లా నవ్వుతూ, రండి రండి, నేను అనుకున్న దానికన్నా మీ గాడిద చాలా తెలివైనది. ఒక నీతి గ్రంథంలో 2 గీతాలు వల్లించడం ఆరంభించగానే మెల్లమెల్లగా అందమైన యువకుడిగా మారిపోయింది. సరిగ్గా అదే సమయంలోనే పక్క ఊరి అధికారి మరణించాడు. ఆ ఊరి పెద్దలు సమర్థుడైన గ్రామాధికారి కోసం వెతుకుతూ సలహా కోసం నా దగ్గరికి వచ్చారు. నేను యువకుడిగా మారిన గాడిదను చూపాను. గ్రామ పెద్దలు నాకు కృతజ్ఞతలు చెప్పి ఆ యువకుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళారు అన్నాడు. ఆ మాట విని జీవన్ సింగ్ మొదట పరమానందం చెందాడు. వెంటనే తనకు గాడిద లేకపోవడం గుర్తుకు రావడంతో కాస్త బాధపడ్డాడు. అయినా అంతటి తెలివైన యువకుడు తనతో ఉంటే వ్యాపారంలో తనకు ఎంతో సహాయకారిగా ఉండగలడని ఆలోచించాడు. ఆ యువకుణ్ణి కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికప్పుడే బయలుదేరి ఆ గ్రామానికి వెళ్ళి గ్రామాధికారి ఇంటిని సమీపించాడు. అప్పుడు గ్రామాధికారి గ్రామ పెద్దలతో ఏదో చర్చలు జరుపుతున్నాడు. ముల్లా చెప్పినట్టు అధికారి అందంగానూ లేడు,
యువకుడు కూడా కాడు. అయితే సమస్యలను పరిష్కరించడంలో అతని నేర్పును చూస్తే చాలా తెలివైన వాడిలాగే కనిపించాడతనికి. సమావేశం ముగిశాక జీవన్ సింగ్ వెళ్ళి అధికారిని పలకరించి, నేను గుర్తులేనా, నీ యజమానిని, జ్ఞాని అయిన ముల్లా దగ్గర నిన్ను 3 నెలల క్రితం వదిలి వెళ్ళాను అన్నాడు. అదృష్టవశాత్తు జీవన్ సింగ్ మాట తీరుకు గ్రామాధికారి ఆగ్రహం చెందకుండా, అయ్యా, నేనీ గ్రామాధికారిని, నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వెలా నాకు యజమానివిగా ఉండేవాడివో తెలియడం లేదు అన్నాడు నెమ్మదిగా. జీవన్ సింగ్ 3 నెలల క్రితం జరిగిన దానిని, ఈ ఉదయం ముల్లాను చూసిన విషయము పూసగుచ్చినట్టు వివరించాడు. తనను అతని గాడిదగా భావిస్తున్న వ్యాపారి వెర్రిబాగుల మనస్తత్వాన్ని చూసి గ్రామాధికారి మనసులోనే నవ్వుకుని అతన్ని మరింత ఆట పట్టించాలని అతని చేతులు పట్టుకుంటూ, మిత్రమా, ముల్లా నీ గాడిదను ఇక్కడికి గ్రామాధికారిగా పంపాడని పొరపాటున చెప్పాడు. నిజానికి అది ఇప్పుడు వివిధ మతాల ముఠాలకు నాయకత్వం వహిస్తున్న ఫకీరుగా ఉంటోంది. నువ్వెళ్ళి ఆయనను కలవచ్చు అన్నాడు. జీవన్ సింగ్ ఫకీరును వెతుక్కుంటూ బయలుదేరాడు. ఫకీరు నదీ తీరంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన పూర్తి కాగానే జీవన్ సింగ్ ఆయన్ను సమీపించి, పక్క పట్నంలో ఉన్న ముల్లా నీకు జ్ఞాపకం లేడా? ఆయనే నీకు నీతి గ్రంథం నుంచి పద్యాలు బోధించి నిన్ను మనిషిగా మార్చాడు. అంతకు పూర్వం నువ్వు నా గాడిదవు, నేను నీ యజమానిని అన్నాడు. నేను గాడిదనా? ఏం చెబుతున్నావు నువ్వు అని నిరసనగా చూసిన ఫకీరు, ముల్లా అనేవాడు ఎవరిని నేను ఎరగను. మదరసా నుంచి నీతి గ్రంథం పద్యాలు నేర్చుకున్నాను. నువ్వేదో మతిచెడి భ్రమలో ఉన్నావనుకుంటున్నాను. దాన్ని మాయమంత్రాలతో పోగొట్టగలను. అయితే అంతకు ముందు నువ్వు నీ గాడిదను గురించి వివరంగా చెప్పాలి అన్నాడు. జీవన్ సింగ్ తన గాడిదను గురించిన వివరాలను పొల్లుపోకుండా వివరించాడు. ఫకీరు చెబుతున్న మాయామంత్రాలు తన మీద పనిచేయవని, ఆఖరికి ఫకీరే తన పాతగాడిదగా మారిపోగలడని, గాడిద తనను యజమానిగా గుర్తించగలదని జీవన్ సింగ్ లోలోపల ఆశతో ఊహించుకోసాగాడు. అంతా విన్న ఫకీరు ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. జీవన్ సింగ్ కూడా ఏం జరుగుతుందో అన్న ఆతృతతో ఊపిరి బిగపట్టుకుని ఆయనకు ఎదురుగా కూర్చున్నాడు. ఫకీరు కొంతసేపయ్యాక మెల్లగా కళ్ళు తెరిచి, నాయనా, మనలో ఎవరైనా ధైర్య సాహసాలు ప్రదర్శిస్తే వారిని సింహం అంటాం. కుతంత్రంతో కూడిన తెలివితేటలు గలవాణ్ణి నక్క అంటాం. అయితే ధైర్యశాలి సింహం కాదని, జిత్తుల మారివాడు నక్క కాదని మనకు తెలుసు. అయితే మన భావాలను అలా ప్రకటిస్తాం అంతే. ఎదుటివారికి అది సులభంగా అర్థమవుతుంది. అదేవిధంగా తను బోధించే పాఠాలను పిల్లలు శ్రద్ధగా వినడం లేదని ముల్లా వారిని గాడిదలని మందలించాడు. ఆ పిల్లగాడిదల్ని తెలివితేటలు గల మనుషులుగా మారుస్తానని చెప్పాడు. అందులో ముల్లా తప్పేమీ లేదు. నీ గాడిదను మనిషిగా మార్చమని నువ్వు అడగడం నీ అమాయకత్వం. ముల్లా దగ్గరికి వెళ్ళి చూడు, అతని పెరట్లో నీ గాడిద కనిపిస్తుంది అన్నాడు. చాలా కృతజ్ఞతలు స్వామి అంటూ లేచి నిలబడిన జీవన్ సింగ్, నా జీవితంలో తొలిసారిగా కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడే ముల్లా దగ్గరికి వెళ్ళి నా గాడిదను వెనక్కు తీసేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఫకీరు చెప్పినట్టే ముల్లా ఇంటి వెనక పెరట్లో గాడిద కనిపించింది. ముల్లా జాడలేదు. గుంజకు కట్టి ఉన్న తన గాడిదని విడిపించుకుని జీవన్ సింగ్ గ్రామం కేసి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇదండి గాడిద గాడిదే అనే రాజస్థాన్ జానపద కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.